హాయ్ అందరికి కొన్ని రోజుల కింద నేను ఒక వీడియో చేసిన ర్యాపిడోలో శాలరీ బేస్ వచ్చిందని చెప్పేసి నేను ఆ వీడియోలో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినో దాన్ని కొంచెం అప్డేట్ చేసిర్రు ర్యాపిడో వాళ్ళు. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చేస్తున్నా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అట్నే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం. నేను ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దని చెప్పేసి బుక్లో రాసి పెట్టుకున్నా. లైన్గా మాట్లాడుకుందాం మనకు ర్యాపిడోలో శాలరీ వచ్చేసి 40,000 ఉంది. తర్వాత మనకు వీక్లీ 2,500 అనేది మనకు వీళ్ళు వీక్లీ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. మన టోటల్ వచ్చేసి 26 డేస్ చేయాలి. ఒక్క రోజు వచ్చేసి 28 రైడ్లు కొట్టాలి. తర్వాత మనకు 12 నుంచి 4 మధ్యలో 7 రైడ్స్ అనేది ఖచ్చితంగా కొట్టాలి. ఇది కొడితేనే మీకు ఆ డే అనేది కౌంట్ అవుతుంది, లేకపోతే కౌంట్ కాదు. మనకు 1 మంత్లో 4 లీవ్స్ అయితే మనకి ఇస్తున్నారు. తర్వాత మీరు కంటిన్యూగా 3 మంత్స్ అనేది డ్యూటీ చేసారు అనుకో మీకు 10,000 రూపాయలు అనేది బోనస్ ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు ఎవరికన్నా షేర్ చేస్తే అంటే రిఫర్ చేసి వాళ్ళని జాయిన్ చేస్తే మీకు 10,000 అనేది బోనస్ ఇస్తున్నారు. తర్వాత మనకు ఇందులో ఇన్సెంటివ్ అనేది ఏం లేదు. మీరు శాలరీలకి ఒకసారి కన్వర్ట్ అయిన తర్వాత మీకు డైలీ ఇన్సెంటివ్ కానీ వీక్లీ ఇన్సెంటివ్ కానీ ఏం రావు. మొత్తం మీరు ఈ 26 డేస్లో డైలీ 28 రైడ్స్ అంటే దగ్గర ఎన్ని 728 రైడ్స్ అవుతాయి. ఈ రైడ్లన్నీ మీరు కంప్లీట్ చేస్తేనే మీకు శాలరీ అనేది ఫుల్ శాలరీ అనేది వస్తుంది. ఒకవేళ మీరు రైడ్స్ అనేది మొత్తం కంప్లీట్ చేయకపోతే ఫుల్ శాలరీ రాదు, హాఫ్ శాలరీ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి చెప్పిన పాయింట్స్ అన్ని, ఎందుకంటే మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ మీరు శాలరీ అనేది కోల్పోతారు. కాబట్టి ఎవరైనా జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకొని జాయిన్ కావాలి. మనకి ఇప్పుడు ఏం మార్చిరు అనేది చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి 25 డేస్ ఉండే మనకు, ఇప్పుడు వచ్చేసి 26 డేస్ చేసారు. ఇంతకుముందు ఏంటంటే మనకు 20 రైడ్స్ ఉండే ఒక రోజులో, ఇప్పుడు ఏంటంటే 28 రైడ్స్ చేసారు. ఇంతకుముందు 12 to 4 మధ్యలో 5 రైడ్సే ఉండే, ఇప్పుడు ఏంటంటే 7 రైడ్స్ చేసారు. మెయిన్గా ఈ 3 అయితే మార్చిర్రు. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోరు. సిక్ లీవ్ ఒకటి ఉంది కదా మనకు, ఇంతకుముందు సిక్ లీవ్ ఉండే, ఇప్పుడు సిక్ లీవ్ లేదు. ఓన్లీ 4 లీవ్స్ మాత్రమే ఉన్నాయి మనకు, అంటే 4 వీక్ ఆఫ్స్ ఉన్నాయి. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ నేను ఆ వీడియోలో ఏదైతే చెప్పినో అదే ఉంది. ఇంకా ఎటువంటి చేంజెస్ అయితే కాలేదు. ఎవరైనా మీరు శాలరీలకి కన్వర్ట్ అవుదాం, మారుదాం, జాయిన్ అవుదాం అనుకుంటే జాయిన్ కాండి, బాగానే ఉంది. నేను పర్సనల్గా కొంతమంది కనుక్కున్నా. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు నాకన్నా ముందే నేను ఏదైతే శాలరీ ఇట్లా కొత్తగా వచ్చింది అని చెప్పినో దానికన్నా ముందే కొంతమంది జాయిన్ అయ్యారంట. జాయిన్ అయిన వాళ్ళు నాకు కామెంట్ పెడితే కానీ నాకు తెలియదు, అన్న జాయిన్ అయినామన్నా బాగుందన్న, మాకు శాలరీ కూడా పడ్డది అంటే ఈ మంత్ శాలరీ పడ్డదంట. వాళ్ళు లాస్ట్ మంతే జాయిన్ అయ్యారంట, ఈ మంత్ శాలరీ పడ్డదంట. వాళ్ళు కామెంట్ పెట్టిర్రు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేను కూడా జాయిన్ అవుతా ర్యాపిడోలా అని అనుకుంటే కింద ఒక ఫామ్ ఇస్తున్నా, ఆ ఫామ్ని ఫిల్అప్ చేయండి. ర్యాపిడో వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి వాళ్ళే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. మీరు ఒకసారి జాయిన్ అయ్యేటప్పుడు బాగా ఆలోచించి జాయిన్ కాండి. ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీరు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో కండిషన్స్ కానీ, ఎన్ని రైడ్స్ కొట్టాలి, ఎన్ని డేస్ మనం పని చేయాలి, ఇవన్నీ చేస్తేనే మీకు శాలరీ అనేది వస్తుంది. ఎటువంటి మిస్టేక్ చేయకుండా డ్యూటీ అనేది మంచిగా చేసుకోరు మామ. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటా. చెప్పడం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా చెప్తా. నేను జర ఊరికి పోయిన మామ, అట్లానే వీడియో లేట్ అవుతున్నాయి. ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియో వస్తూనే ఉంటాయి. రైట్ మరి ఉంటా. నెక్స్ట్ వీడియోతో మరి వెళ్దాం. బాయ్ బాయ్.